కాబట్టి ఇక్కడ ఆనాడు ఉన్న హెచ్సియు అధికారులు కూడా కొంత గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఇదైపోయి ఉంటారు. వాళ్ళు కూడా ఆనాడు కొట్లాడలే కదా. అంటే నాకు తెలిసినంత వరకు అన్నా, లేదంటే మాకు ఇక్కడ భూమి పోతుంది ఇంకో దగ్గర ఇస్తున్నారు కదా అన్న యాంగిల్లో కూడా వాళ్ళు అంటే ఇప్పుడు మామూలుగా ఏంటంటే ప్రభుత్వ పెద్దలు చెప్పినప్పుడు ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రధానమంత్రి లేకపోతే ఇతరులు చెప్పినప్పుడు ఏంటంటే కొంత వాళ్ళు ఒబీడియన్స్ అనే పేరుతోటి, మనకు ఒకటి ఉంది కదా ఒబీడియన్స్ అనేది, ఆ పేరుతోటి వీళ్ళు తలుపుకుంటూ వచ్చిండ్రు. కానీ అసలు వాళ్ళకు కూడా ఇది చేయడం తప్పు, మనకు ఒక గెజిట్ ఉండంగా గెజిట్ రద్దు కాకుండా ఆల్టర్ కాకుండా మనం సంతకాలు పెడితే కూడా చెల్లదు అనేది కూడా వాళ్ళకి కూడా తెలియదు, తెలుసో తెలియదో అది కూడా ఎవరు రిజిస్టార్ సంతకం ఉన్న దాంట్లో. ఇప్పుడు వాళ్ళు చూపెట్టే దాంట్లో ఎవరు సంతకం రిజిస్టార్తో ఉన్నది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు మనందరం కూడా ఆలోచించాల్సింది, కోర్టు ఆలోచించాల్సింది. అసలు వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు వీళ్ళు చేయడానికి వీలే లేదు. ఇదే కాంగ్రెస్ పార్టీ కురువృద్ధుడిగా చెప్పబడేటువంటి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఆయన ఈ ఇష్యూ మీదనే ఇదే లేక్స్ మీద, ఇదే ల్యాండ్ మీద ఈ వన్యప్రాణ పరిరక్షణ అనే పేరుతోటి కానీ లేకపోతే వాతావరణ కాలుష్యం అవసరాల రీత్యా కానీ ఈ భూమికి సంబంధించిన దాని మీద పిల్లేసిన హైకోర్టులో అప్పుడే. సరే ఆయన కొట్టాడిండు, తర్వాత ఆయన చనిపోయిండు, పిటిషనరే లేడు కాబట్టి, పిల్లేసిన పిటిషనర్ లేడు కాబట్టి తర్వాత దాన్ని కోర్టు దాన్ని క్లోజ్ చేసింది. అది వేరే విషయం. వేరే పిటిషన్స్ ఇప్పటికి ఉన్నాయి, వేరే పిటిషన్స్ ఇప్పటికి ఉన్నాయి. ఎవరో రామ్మోహన్ రావు ఎవరో వేసిండ్రు. ఇప్పుడు ఆనాడు ఎంత ముందు చూపుతో ఆనాడు ఉన్న వీసీ మొత్తం గోడ కట్టిండు, ఎంత అద్భుతంగా కట్టిండు, అసలు నీట్గా గోడ కట్టుకుంటూ వెళ్ళిపోయిండు. ఇంకొకటి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ నుంచి ఇప్పుడు మొన్న లాఠీ చార్జ్ జరిగిన ఈస్ట్ క్యాంపస్ ఏదైతే ఉందో దాదాపు 2-2.5 కిలోమీటర్ల అవతల ఉంది. అంటే ఆ భూమికి ఫ్యూచర్లో కబ్జాకు గురవుద్దని చెప్పి ఇటుమూలకు ఒకటి అటుమూలకు ఒకటి కట్టిండు ల్యాండ్ ని ప్రొటెక్ట్ చేయడానికి. ఎంత గొప్ప విషయం అది. ఇప్పుడు అప్పుడు ఏదైతే 1973 ఎండింగ్లో ఈ యూనివర్సిటీ పెట్టాలని ఒక నిర్ణయం జరిగినప్పుడు అప్పుడు గురుబక్సర్ సింగ్ అనే ఒక పంజాబ్కు చెందినటువంటి ఒక విద్యావేత్తని ఈ వైస్ ఛాన్సలర్గా ఇక్కడ అపాయింట్ చేశారు. అప్పుడు ఇదే మీరు అన్నట్టు ఈ 74 తర్వాత 75 ఆ ప్రాంతాల్లో ప్రహరీ గోడ నిర్మాణం ప్రారంభించినప్పుడు ఇక్కడ ఏర్పాటైన రిజిస్ట్రార్ కానీ ఇతర అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ వాళ్ళు ఆ వైస్ ఛాన్సలర్ని అడిగిండట, సార్ ఎందుకు సార్ ఇంత పెద్ద ఖర్చు పెట్టి దాదాపు ఆ రోజుల్లో 75 అంటే 50 సంవత్సరాల క్రితం, ఇప్పుడు 25లో ఉన్నాం మనం, 50 సంవత్సరాల క్రితం కోటి రూపాయలు పెట్టి ఆ రోజు వాల్యూ ప్రకారమే ₹1,00,00,000. ఈ రోజు వాల్యూ కాదు. ఆ రోజు ఉన్నటువంటి ఆ సిమెంటు లేకపోతే ఆ బ్రిక్, ఆ రాయి, ఇతరత్ర ఏదైతే ఉందో దాని వాల్యూ ప్రకారమే ₹1,00,00,000 ఖర్చు అంటే ఇప్పుడు ఎన్ని వందల కోట్లు అవుతుంది. అప్పుడు నిర్మాణం చేస్తున్నప్పుడు అడిగితే అన్నాడట, మీకు ల్యాండ్ వాల్యూ తెలియదు, మాకు మా పంజాబ్లో హరిత విప్లవం వచ్చింది కాబట్టి భూమి విలువ గెట్టుకే పంచాయతీ ఉంటుంది, ప్రతి గజానికి సెంటుకు పంచాయతీ ఉంటుంది, కాబట్టి భూమి విలువ మాకు చాలా తెలుసు కాబట్టి నేను రేపు రాబోయే రోజుల్లో ఈ భూమి మీద కొట్లాటలు జరుగుతాయి, ఈ భూమి కోసం చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తారు కాబట్టి మనము దీన్ని గనక ఇప్పుడు ఇట్లే వదిలిపెడితే చాలా నష్టం జరుగుతుందని అప్పటికే తుప్పలు, చెట్లు, విపరీతమైనటువంటి దుప్పిలు ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో వాటిని అసలు మొత్తం కూడా అంటే ప్రహరీ కూడా నిర్మాణం చేయడానికి ఏదైతే పునాదులు చేయాలి కదా దానికి ఎక్కువ టైం పట్టిందట. తర్వాత ఈ మొత్తం నిర్మాణం చేయడానికి వెహికల్స్ అయితే అక్కడ పోవు. ఆ రోజుల్లో ట్రాక్టర్లు లేకపోతే ఎడ్ల బండ్ల మీదనే చాలా రవాణా చేసిందట. ఎడ్ల బండ్ల మీదనే చాలా మెటీరియల్ డంప్ చేసిండట. ఎందుకంటే అది ట్రాక్టర్ పోలేదు, బృదాయ ఇతరత్ర ఉంది కాబట్టి వాటి ద్వారా కొన్ని కిలోమీటర్ల కొద్ది మీరు అన్నట్టు మనుషులు ఏమొచ్చిందట అక్కడికి మెటీరియల్. ఆ విధంగా పట్టుదలతోటి ఆ భూమి విలువ తెలిసినటువంటి ఆ గొప్ప వ్యక్తి ఒక భవిష్యత్తులో జరగబోయే దాన్ని అంచనా వేసిండు కాబట్టి ఈ దుర్మార్గులు గోడ కట్టకపోయింది ఈ పాటికి ఎప్పుడో కథ అయిపోయేది. ఇంకెక్కడది అది అసలు ఎవడైనా ఇప్పుడు ఎవడైనా మనలాంటి వాళ్ళు మాట్లాడాలంటే కూడా ఎట్లా చెప్తామా వాళ్ళదని
ఇలా ప్రహరీ గోడ ఉంది కాబట్టి ఏముంది చెప్తున్నాం మనం. సర్వే నెంబర్లు మారుస్తారు, అది అటు ఇటు చేస్తారు, ఏముంది రికార్డ్స్ మార్చి పడేస్తే అయిపోయా అంతే. కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి ఆ వైస్ ఛాన్సలర్ ఎవరైతే గురుబక్సన్ సింగ్ ఏదైతే ముందు చూపుతోటి ఈ దొంగలు ఈ ముఠా శక్తులు ఉంటారనేది ఆయన వాళ్ళకి పంజాబ్లో ఎప్పటి నుంచో చూసింది కాబట్టి వాళ్ళకి అనుభవం ఉండొచ్చు. వాళ్ళు వాళ్ళు చేసినటువంటి ఆ గొప్ప పని వలన ఈరోజు ఇంత మాట్లాడుకోవడానికి, ఆ ల్యాండ్ని మనలాంటి వాళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి పిలిచేసిన వాళ్ళు పల్వాయి గోవర్ధన్ ల్యాండ్ వంటలు కానీ ఇంకా ఇతరులు కానీ పిలిచేసింది కాబట్టి మనకి ఆ ల్యాండ్ గురించి కొంత చరిత్ర మనకు దొరుకుతా ఉన్నది. లేకపోతే ఆ గెజిటు ఆధారంగా కొంత చరిత్ర బయటికి తీసుకురావడానికి ఆస్కారం ఉన్నది. ఇట్లా ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి కాబట్టి మనం ఈరోజు ఈ భూమి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఏదేమైనా ఇప్పుడు ఈ డిస్కషన్ కూడా చాలా మంచిదే. ఇప్పుడు రేపు పొద్దున భూమి ఎవరు ముట్టుకోవాలన్నా కూడా ఇప్పుడు అందరు ఒక ఇరుక్కపోయే ఉన్నారు కదా. ఒక ఆయన ఎకో పార్క్ అంటుండే, ఇంకొక ఆయన ఇంకోటి చేస్తాం దాన్ని ముట్టడానికి వీల్లేదని అన్ని పార్టీలు ఒక లైన్ తీసుకున్నాయి. సో ఇక ఫ్యూచర్లో గవర్నమెంట్ ఉన్నా మారినా ఇంకా దాన్ని ముట్టుకోవడానికి అయితే అవకాశం ఉండదు కదా. అయితే ఇప్పటికైనా అటు కేంద్ర ప్రభుత్వం అయినా లేకపోతే యూనివర్సిటీ అధికారులందరూ కూడా వాళ్ళు తక్షణమే దీని మీద రాష్ట్ర ప్రభుత్వానికి, సర్వే డిపార్ట్మెంట్కి లెటర్లు పెట్టి ఈ భూమిని ఫస్ట్ సర్వే చేయాలి. సర్వే చేసి మొత్తంగా కూడా బౌండరీస్ ఫిక్సప్ చేయాలి. ఇప్పుడు ఏదైతే పిలిచేసినప్పుడు సమయంలో హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఈ కుంటలు, చెరువులు ఏవైతే ఉన్నాయో వాటిని బౌండరీస్ ఫిక్సప్ చేయమని కూడా ఆదేశాలు ఇచ్చింది. అప్పుడు ఎవరు చేయాలా? అవి ఎవరు తెస్తాడు వాటిని? హైకోర్టును పట్టించుకోరు, సుప్రీంకోర్టును పట్టించుకోరు, చట్టాలను పట్టించుకోరు, గెజిట్లను పట్టించుకోరు. ఎవరిష్ట రాజ్యమో అంది. ప్రజలు మనం కూడా అందరం ఏమైపోయినామంటే సమస్య వచ్చినప్పుడే అందరం మాట్లాడుతున్నాం. ఇప్పుడు యూనివర్సిటీ అధికారులైనా, యూనివర్సిటీ అధ్యాపక వర్గమైనా, యూనివర్సిటీ పూర్వ విద్యార్థులైనా వీళ్ళందరూ కూడా గురుబక్ష్ సింగ్ వారసత్వాన్ని కంటిన్యూ చేయాలి కదా. వాళ్ళు చేయాలి కదా. మరి ఆయన అంత పెద్ద గొడవ కట్టింది, దాన్ని ప్రొటెక్ట్ చేయాలి మనం అన్న ఒక ఆలోచన ఉండాలి కదా. వాళ్ళు కూడా ఒక రకంగా గవర్నమెంట్ తో ఇదైపోయినారు ఆ రోజు.